ఏఐ ఒక పవర్ఫుల్ వెపన్, కానీ స్టీరింగ్ వీల్ మాత్రం మనుషుల చేతుల్లో ఉండాలి. విజయ్ పులిహోర కలపడంలో బాగా బిజీ ఉండి నేను రానని చెప్పేశాడు. ఏఐ లేని క్రియేటర్స్ స్లో, ఏఐ ఉన్న క్రియేటర్స్ అన్స్టాపబుల్. వంశీ ఆ లెక్చరర్ చెప్పిన పాయింట్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఓల్డ్ పర్సన్ గురించి అండ్ ఏఐ గురించి తెలియగానే ఒక క్యూరియాసిటీ అనేది పెరిగి ఎలా అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటున్నాడు. వంశీ అండ్ విజయ్ స్టార్ట్ అయ్యారు. బైక్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళి విజయ్ పడుకున్నాడు. వంశీ మాత్రం ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ ఓల్డ్ పర్సన్ అండ్ ఏఐ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. ఏం సెర్చ్ చేశాడో తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ముందు మనం ఎక్సెల్, ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసాం. ఇప్పుడు ఒక కోవర్కర్ని ఇమాజిన్ చేయండి. అది నిద్ర లేదు, టైర్డ్ అవ్వదు, 10 మంది పని 1 గంటలో చేస్తుంది. ఇదే రియల్ టైం ఎగ్జాంపుల్లా చెప్పాలంటే నేను ఏఐని అడిగాను నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయో అనలైజ్ చేయమని. సో అప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే థంబ్నెయిల్స్ చెక్ చేస్తుంది, టైటిల్స్ అనాలిసిస్ చేస్తుంది, వాచ్ టైం చూస్తుంది, ఆడియన్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారో చెప్తుంది, లాస్ట్కి క్లియర్ యాక్షన్ స్టెప్స్ ఇస్తుంది. ఏఐ కేవలం పని చేయదు, మనతో కలిసి థింక్ చేస్తుంది. ఇప్పుడు ఒక జాబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్సన్ ఏ, పర్సన్ బి అని ఇద్దరిని తీసుకోండి. ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చూద్దాం. ఒకటే జాబ్కి ఇద్దరు అప్లై చేశారు, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. పర్సన్ ఏ బేసిక్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి, అన్నీ మాన్యువల్గా చేస్తాడు, ఏఐని అవాయిడ్ చేస్తాడు. అదే పర్సన్ బి వచ్చేసి ఏఐని యూజ్ చేస్తాడు, ఈమెయిల్స్ రాయడానికి, డేటా అనలైజ్ చేయడానికి, రిపోర్ట్స్ని మినిట్స్లో తయారు చేయడానికి. సో రిజల్ట్ ఏంటంటే పర్సన్ బి ఒక రోజు పని 1 గంటలో కంప్లీట్ చేస్తున్నాడు. ఏఐ జాబ్ని తీసుకోలేదు, ఏఐని యూజ్ చేసిన పర్సన్ జాబ్ని తీసుకున్నాడు. ఇదే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ ఎగ్జాంపుల్గా చెప్తా. ఇది మనకి చాలా రిలేటబుల్. ముందు ఒక యూట్యూబ్ వీడియో అంటే ఒక లాంగ్వేజ్ మాత్రమే. ఇప్పుడు ఏఐతో ఒక స్క్రిప్ట్, తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్ కూడా రాయొచ్చు. అదే ఒక వీడియోకి షార్ట్స్ని, రీల్స్ని, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ని, థంబ్నెయిల్స్ని క్రియేట్ చేస్తాడు. అదే పర్సన్ ఒక ఫుల్ కంటెంట్ ఫ్యాక్టరీలో అయిపోతాడు. ఏఐ లేని క్రియేటర్స్ స్లో, ఏఐ ఉన్న క్రియేటర్స్ అన్స్టాపబుల్. హెల్త్ కేర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాక్టర్ ఒక పేషెంట్ని 5 నిమిషాలు చూస్తాడు. అదే ఏఐ అయితే ఆ పేషెంట్ డేటాని 5 సంవత్సరాల వరకు స్టడీ చేస్తుంది. రియల్ యూజ్ ఏంటంటే ఏఐ స్కాన్ చేస్తుంది, బ్లడ్ రిపోర్ట్స్ని, స్కాన్స్ని, మెడికల్ హిస్టరీని. సిమ్టమ్స్ కనిపించక ముందే క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తుంది. ఏఐ డాక్టర్స్ని రీప్లేస్ చేయడు, డాక్టర్స్తో కలిసి ప్రాణాలు కాపాడుతుంది. అదే ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఉన్నాడు, 40 స్టూడెంట్కి ఒకే విధంగా చెప్తాడు. అదే ఏఐ వస్తే ప్రతి స్టూడెంట్కి పర్సనల్ ట్యూటర్, వాళ్ళ స్పీడ్ బట్టి టీచింగ్ ఉంటుంది, వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. స్లో లెర్నర్ అంటే వీక్ స్టూడెంట్ కాదు, ఏఐ యావరేజ్ స్టూడెంట్ని కాన్ఫిడెంట్ లెర్నర్స్గా మారుస్తుంది. అదే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు మన ఫోన్ రియాక్ట్ అవుతుంది, రేపు మన ఫోన్ ప్రిడిక్ట్ చేస్తుంది. అర్థం కాలేదా? ఫ్యూచర్ ఏఐ ఏం చేస్తుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ముందే చెప్తుంది, మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందో చెప్తుంది, కెరీర్ డెసిషన్స్ సజెస్ట్ చేస్తుంది. ఏఐ రియాక్షన్ నుండి ప్రిడిక్షన్కి మూవ్ అవుతుంది. ఎథిక్స్ అండ్ కంట్రోల్స్ ఎగ్జాంపుల్. కత్తితో వెజిటేబుల్స్ కూడా కట్ చేయొచ్చు, మనిషిని కూడా హర్ట్ చేయొచ్చు. అది ఎవరు ఎలా యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఏఐ కూడా అంతే. కరెక్ట్గా యూస్ చేస్తే ప్రోగ్రెస్, రాంగ్గా యూస్ చేస్తే డేంజర్. ఏఐ ఒక పవర్ఫుల్ వెపన్, కానీ స్టీరింగ్ వీల్ మాత్రం మనుషుల చేతుల్లో ఉండాలి. ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేయదు, ఏఐకి అడాప్ట్ అవ్వలేని మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది. ఫ్యూచర్ స్ట్రాంగ్ వాళ్ళది కాదు, ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకి. మీరు ఏఐ నేర్చుకుంటే ఫ్యూచర్ని మీరు కంట్రోల్ చేస్తారు, ఏఐని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మన వంశీ అలా రీసెర్చ్ చేస్తూ చేస్తూ హౌ టు ఇంప్లిమెంట్ ఏఐ ఇన్ యూట్యూబ్ వీడియో అని కూడా సెర్చ్ చేశాడు. ఏఐని ఒక కంటెంట్ బ్రెయిన్లా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు క్రియేటర్ అంతా ఆలోచన చేసేవాళ్ళు, ఇప్పుడు ఏఐ మన బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇలా, టాపిక్ ఐడియా కావాలంటే ఏఐని అడగొచ్చు, స్క్రిప్ట్ కావాలంటే ఏఐని అడగొచ్చు, బుక్ కావాలంటే ఏఐని అడగొచ్చు. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ గురించి ఒక 10 minutes యూట్యూబ్ స్క్రిప్ట్ ఇవ్వంటే ఏఐ ఇస్తుంది. టైం సేవ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది, కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. ముందు ఒక స్క్రిప్ట్ రాయడానికి 2-3 hours పట్టేది, ఇప్పుడు ఏఐతో 10 minutes చాలు. ఎలా అంటే ఇలా, ఒక రఫ్ ఐడియాకి ఏఐ స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది, అది లాంగ్ వీడియోకి ఏఐ బ్రేక్ డౌన్ ఇస్తుంది, ఒక ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ఏఐ అడ్జస్ట్ చేస్తుంది ఆ స్క్రిప్ట్ని. ఎగ్జాంపుల్స్:
ఈ టాపిక్‌ని తెలుగు ఆడియన్స్‌కి ఎమోషనల్ స్టైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదే ఎడ్యుకేషనల్ పరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మోటివేషన్ పరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. స్టోరీ టెల్లింగ్‌గా చెప్పమంటే స్టోరీ టెల్లింగ్‌గా చెప్తుంది. ఏఐ వాయిస్ అండ్ వాయిస్ సపోర్ట్. అందరికీ పర్ఫెక్ట్ వాయిస్ ఉండదు. కానీ ఏఐకి వాయిస్ ప్రాబ్లమ్ లేదు. ఎలా అంటే ఇలా. మీ వాయిస్ రికార్డ్ చేయొచ్చు. లేదా ఏఐ వాయిస్ యూజ్ చేయొచ్చు. లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు. ఇంగ్లీష్ టు తెలుగు వాయిస్, సేమ్ స్క్రిప్ట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఫేస్‌లెస్ ఛానల్‌కి బెస్ట్. ఏఐ వీడియో క్రియేషన్ అండ్ విజువల్స్. కెమెరా, లైటింగ్, లొకేషన్ లేకుండా కూడా వీడియో క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా. స్క్రిప్ట్‌కి ఏఐ విజువల్స్, టెక్స్ట్‌కి ఏఐ యానిమేషన్స్, ఇమేజెస్‌కి ఏఐ జనరేషన్స్. స్క్రిప్ట్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ జనరేట్ చేయంటే ఏఐ జనరేట్ చేసిస్తుంది. ఎక్స్‌ప్లెయినర్ వీడియోస్, రీల్స్, షార్ట్స్. ఏఐ థంబ్‌నెయిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో కన్నా ముందు థంబ్‌నెయిల్ మాట్లాడాలి. ఎలా అంటే ఇలా. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ జనరేట్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ చేయొచ్చు. టెక్స్ట్ సజెస్ట్ చేయొచ్చు. షాకింగ్ ఏఐ ఫ్యూచర్ థంబ్‌నెయిల్స్ డిజైన్ చేయొచ్చు. ఏఐ ఎడిటింగ్ అండ్ షార్ట్స్. ఒక వీడియో నుండి 10 వీడియోలు తయారు చేయొచ్చు. ఎలా అంటే ఇలా. ఒక లాంగ్ వీడియో నుంచి 10 షార్ట్‌లు తయారు చేయొచ్చు. ఆటో క్యాప్షన్స్ పెట్టి వీడియోలో ఉండే మూమెంట్స్ హైలైట్ చేస్తూ. ఏఐ ఫర్ మల్టీ లాంగ్వేజ్ రీచ్. ఒక కంటెంట్ దేశాలన్నీ రీచ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇలా. సేమ్ వీడియో తెలుగులో చెప్పొచ్చు. సేమ్ వీడియో హిందీలో పెట్టొచ్చు. సేమ్ వీడియో ఇంగ్లీష్‌లో పెట్టొచ్చు. ఏఐ ట్రాన్స్లేటర్ ద్వారా వాయిస్ చేంజ్ చేసి పెట్టొచ్చు. రీజనల్ క్రియేటర్స్ గ్లోబల్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వచ్చు. వ్యూస్ తగ్గాయంటే గెస్ చేయడం కాదు, అనలైజ్ చేయడం. ఎలా అంటే ఇలా. వాచ్ టైమ్ చెక్ చేస్తూ, డ్రాప్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తూ, టైటిల్, థంబ్‌నెయిల్ మిస్టేక్స్‌ని చూస్తూ. ఇవన్నీ ఏఐ మనకు చెప్తుంది. సో, ఫైనల్‌గా రిజల్ట్ ఏమొస్తుందంటే స్మార్ట్ గ్రోత్, నాట్ బ్లైండ్ అప్‌లోడ్స్ అండ్ ఫైనల్లీ ఏఐ యాజ్ యువర్ యూట్యూబ్ టీమ్. ఒక ఎడిటర్‌గా, రైటర్‌గా, డిజైనర్‌గా, ఎనలిస్ట్‌గా. ఒకటే ఏఐ. ఎలా అంటే ఇలా. సోలో క్రియేటర్ ఈక్వల్ టు ప్రో ఛానల్. స్మాల్ క్రియేటర్ ఈక్వల్ టు బిగ్ అవుట్‌పుట్. ఏఐని యూజ్ చేసే క్రియేటర్ టీమ్ లేకుండా టీమ్‌లా వర్క్ చేస్తాడు. అండ్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ఐడియా నుండి అప్‌లోడ్ వరకు. ఏఐ ప్రతి స్టెప్‌లో నుండి బ్రెయిన్ ఏఐ, స్క్రిప్ట్ ఏఐ, వాయిస్ ఏఐ, విజువల్స్ ఏఐ, థంబ్‌నెయిల్ ఏఐ, గ్రోత్ ఏఐ. యూట్యూబ్‌లో ఫ్యూచర్ ఉందా అని అడుగుతున్నావా? ఏఐని ఎలా యూజ్ చేస్తావో దానిపై డిపెండ్ అవుతుంది. మన వంశీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏఐ తెలుసుకున్నాడు అండ్ లేట్ నైట్ అవ్వడంతో పడుకున్నాడు. మార్నింగ్ విజయ్ లేచి పక్కనే ఉన్న పాల షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్టార్టింగ్‌లో స్కూటీ మీద కనిపించిన ఆ అమ్మాయి కనిపించింది. మనోడు పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. ఈలోపు వంశీ నుంచి విజయ్‌కి ఒక కాల్ వచ్చింది. పద క్రికెట్‌కి వెళ్దామని. విజయ్ పులిహోర కలపడంలో బాగా బిజీ ఉండి నేను రానని చెప్పేశాడు. అప్పుడు వంశీ ఒకడే బైక్ మీద వెళ్తూ ఉంటే దారిలో ఒక అబ్బాయి లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. వంశీ బైక్ ఆపి ఎక్కడికి బ్రో అని అడిగితే క్రికెట్ గ్రౌండ్ వరకు అన్నాడు. ఇద్దరు బైక్ మీద క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లారు. అండ్ ఆ లిఫ్ట్ అడిగిన అబ్బాయి పేరు సాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రాబోయే ఎపిసోడ్స్‌లో స్టోరీ ఇంకా అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే గనక పీడీఎఫ్ ఫామ్‌లో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.